దృష్టిలో. సో దేవుని యొక్క వాక్యము వెలుగులో మనము ఈ విషయాలు చూస్తున్నాం. దేవుడు నరులను సృజించను, స్త్రీనిగాను పురుషునిగాను సృజించను. వారు దేవుని దృష్టిలో సమానం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం ప్రకారం పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, దేవుని దృష్టిలో ఈక్వాలిటీ ఉంది. ఈక్వాలిటీ ఉంది. అయితే ఆయన సృజించినటువంటి క్రమంలో ఆదామును ఒకేసారి చేశాడు, తర్వాత హవ్వని తర్వాత చేశాడు అనే విషయాలు చూస్తాం. ఆదికాండములో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, అనేక పెళ్లి ప్రసంగాల్లో అది విన్నాం. ఇప్పుడు ఆదాము పక్కటెముకలో నుండి తీసిన మాటకి ఎందుకు అలాగ చేశాడు అని అంటే, ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఇతనికి సాటి అయిన సహాయం అని తన కొరకు చేశాడు. గుర్తుపెట్టుకోండి, ఈ విషయాలు మాట్లాడుతూ ఉన్నా. దేవుని దృష్టిలో అయితే స్త్రీ పురుషులకి సేమ్ వాల్యూ ఉంది. వీళ్ళిద్దరినీ ఏక శరీరం అవుతారు అని దేవుడు ఆశీర్వదించాడు. సో పెళ్లి చేస్తారు. ఈ పెళ్లి చేసుకున్న తర్వాతలో వీళ్ళు జీవితాంతం వారి లైఫ్ కొనసాగించుకోవాలి. ఓకే, ఇలాగ జీవితాంతము కొనసాగించుకోవాలి వారి జీవితాన్ని అన్నప్పుడు మరి వాళ్ళ యొక్క విధి విధానాలు ఎలాగుంటాయి, ఈ విషయాన్ని మనం కొంచెం ఆలోచన చేస్తాం. అందుకని ఈరోజు అంశంలో స్త్రీ పురుషుల మధ్య గల తేడా ఏంటి. దేవుని దృష్టిలో అయితే సేమ్ వాల్యూ ఇద్దరికి, పురుషునికి సేమ్ పరలోకం, సేమ్ రక్షణ, సేమ్ క్షమాపణ, స్వాస్థ్యం అంతా దేవుని దృష్టిలో ఇరువురికి సమానమే. అయితే భౌతికంగా జీవించాల్సినటువంటి జీవితాల్లో వీరు ఇరువురు వేరువేరుగా నిర్మించబడ్డారు అనే సంగతి గుర్తు చేసుకుందాము. వేరువేరుగా నిర్మించాడు. సేమ్ రెండు మట్టి బొమ్మలు చేసి చెయ్యలేదు. అందుకని చాలా డిఫరెన్స్లు ఉన్నాయి. ఆ డిఫరెన్స్లు అర్థం చేసుకుంటే మన యొక్క జీవితాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మీకు బోర్డు మీద కొన్ని రాసా, చిన్న చిన్నగా ఆ విషయాలన్నీ మాట్లాడుకుంటూ వెళ్దాం. చాలా డిఫరెన్స్లు ఉన్నాయండి. ప్రాముఖ్యంగా స్త్రీ పురుషులు అనే డిఫరెన్స్ మీకు ఎప్పుడు తెలుస్తుంది? స్త్రీ పురుషులు అనే తేడా ఎప్పుడు తెలుస్తుంది? పుట్టాము కదా, అమ్మాయా అబ్బాయా ఎప్పుడు తెలుస్తుంది? చూసినప్పుడు కదా. ఏం చూస్తే తెలుస్తుంది? వాడి కాలెత్తి ఇట్లా చూడాలా, జననాంగం చూడాలా. ఈడ అబ్బాయా, అమ్మాయి పుట్టిందా, అబ్బాయి పుట్టిందా, తేడా ఉంటుంది. అబ్బాయిలాగా పుట్టిన వారిని అమ్మాయి అనడానికి లేదు, అమ్మాయిలాగా పుట్టిన వారిని అబ్బాయి అనడానికి లేదు. ఈ రోజున కొంతమంది లింగ మార్పిడి చేసుకునేటువంటి బ్యాచ్ ఉన్నారు, ట్రాన్స్జెండర్స్ ఏదో అంటుంటారు వాళ్ళని. అది దేవునికి అంగీకారం కానే కాదు. దేవుడు నిన్ను ఏ లింగంతో సృజించాడో అలాగుండు, అంతేగాని నీకేదో బుద్ధి పుట్టింది కోరుకున్నావని లింగ మార్పిడి చేసుకుంటారు. అసలు దానికి దేవుని ఆస్కారం లేనే లేదు. దేవుడు రెండు జాతులను పుట్టించాడు, స్త్రీలు కానీ పురుషులు కానీ. అయితే అబ్బాయి అన్న అవుతావు లేదా అమ్మాయి అన్న అవుతావు. దేవుని ఆర్డర్ని ధిక్కరించావంటే అది చాలా దేవుని దృష్టిలో తప్పే. ఓకే, సరే, అది అట్లా ఉంచుదాం. ఇప్పుడు తేడా ఎలా తెలుస్తుంది అని అంటే, ఫస్ట్ అబ్బాయా అమ్మాయా అని తెలుసుకోవడానికి జననాంగాల ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. అంతేకాదు, అసలు వీరు ఎదిగే కొలది స్త్రీ పురుషులు అని అన్నాం కదా, చాలా తేడాలు ఉన్నాయి. ఎముకలు ఉంటాయి. పురుషుల ఎముకలు వేరే, స్త్రీల ఎముకలు వేరే. ఏమంటారు మీరు? ఎవరో చచ్చిపోయారు,
చాలా కాలం అయింది, శరీరం కుళ్ళిపోయి ఇదైంది, ఎముకలు దొరికినాయి. అది మగవాళ్ళదా ఆడవాళ్ళదా కనుక్కుంటారా లేదా? ఎందుకనంటే బలంగా దృఢంగా పురుషుల యొక్క ఎముకలు ఉంటాయి, బలహీనంగా డెలికేట్గా స్త్రీల ఎముకలు ఉంటాయి అనే సంగతి ఇంకా ఇది మనకు తెలియంది ఏముందండి? తేడా ఉందా లేదా? ఎముకల విషయంలో, కండల విషయంలో, కండలు పురుషుల కండలు, ఎముక స్త్రీల కండలు ఉంటాయా లేవా? మీరు గుర్తుపెట్టుకోండి, పురుషుల ఎముకలు పురుషుల కండలు ఇవి ఎక్కువగా నెట్టడానికి దొబ్బడానికి వీలుగా ఉండేటట్టుగా ఫిట్గా ఉంటాయి. నెట్టడము లేకపోతే దొబ్బడం అలాంటి కండలు ఉంటాయి. స్త్రీలకి క్యారీ చేసే మోయడం అనే విధంగా వారి యొక్క కండలు ఉంటాయి. మీరు ఈ విషయాన్ని తెలుసుకోండి. తేడాలు ఉంటాయి కదా. ఎలాంటి తేడాలు అంటే, ఏదన్నా దొబ్బాలనుకోండి, పురుషులు ఈజీగా దొబ్బుతారు. స్త్రీల్ని దొబ్బమన్నారనుకో, వాళ్ళకి దొబ్బే సామర్థ్యం ఉండదు, కానీ మోసే సామర్థ్యం, మోయటం, కట్టెలు మోయడం కానీ ఏదన్నా బరువులు మోయడం కానీ మోసే సామర్థ్యం. దీనికోసం ఒకసారి ఇంతకుముందు మా భార్య విషయం చెప్పాను నేను. ఒక మీటింగ్లో కూర్చున్నాం, గంట సేపు ఒక ప్రసంగం అయిపోయింది, వెంటనే ఇంకొక గంట ప్రసంగం స్టార్ట్ అయింది. ఆ సమయంలో మా పాప నిద్ర వస్తుంది అని అంటే, డాడీ మీద పడుకోపో అని ఆమె నా దగ్గర పంపించింది. మా చిన్న పాప అప్పుడు ఆమెకి 5-6 ఇయర్స్ ఉంటాయి. ఆమె నా మీద పడుకోబెట్టుకుంటే ఒక 5-10 నిమిషాలకి నేను ఎక్కువసేపు ఇంకా మోయలేకపోయా. తర్వాత మోయలేకపోయి మమ్మీ మీద పడుకోమ్మా అన్న. మమ్మీ మీద పడుకుంది. మీటింగ్ అయిపోయేదాకా ఆమె మీదనే ఉంది. నాకు అప్పుడు అనిపించింది, మాకంటే స్త్రీల దగ్గర మోసే సామర్థ్యం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోండి. ముఖ్యంగా మోయడం అనే మాట మాట్లాడితే గర్భం మోయడం, ఇక దాన్ని మించిన శక్తి స్త్రీలలో ఎంత ఉంది చూడండి. పురుషులకు ఉందండి అంత? మోయలేడు. కాకపోతే దొబ్బమంటే నెట్టమంటే మాత్రం పురుషుడు నెట్టేస్తారు. సో మన యొక్క శరీరంలో ఉన్నటువంటి తేడాలు అర్థం చేసుకోవడానికి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాం. అంతేకాకుండా చర్మం ఉంది. పురుషుల చర్మం వేరే, స్త్రీల చర్మము వేరే, అవునా కదా? వీళ్ళది హార్డ్గా రఫ్గా ఉంటుంది, స్త్రీలదైతే చాలా సెన్సిటివ్గా ఉంటుంది. స్త్రీల యొక్క చర్మం మెత్తగా ఉంటుంది, సున్నితంగా ఉంటుంది. ఇలాగిన ఆ సున్నితత్వంలో చాలా తేడాలు. ఇక ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుతున్నాం కాబట్టి, ఒకటేమో హార్డ్గా ఉండే చర్మం, హార్డ్గా ఉండే ఎముకలు, హార్డ్గా ఉండే కండలు. ఇంకొకళ్ళేమో డెలికేట్గా ఉండే ఎముకలు, స్మూత్గా ఉండేటువంటి కండలు, వెరీ సెన్సిటివ్గా ఉండేటువంటి చర్మం కలిగినటువంటి స్త్రీలు. వీళ్ళు జీవితాంతం కలిసి సంసారం చేయాల. ఇంకా ఈ స్కిన్ ఉంది కదా, ఇది మనకి చాలా సెన్సిటివిటీని చూపించేది. స్త్రీ శరీరంలో టచ్ చేశారనుకోండి, సో అదంతా ఒక ఫ్యామిలీ లైఫ్లో. ఇక మిమ్మల్ని భార్యాభర్తలు వేడబాయకండి, ఒకరినొకరు దగ్గర అవ్వండి. మీకు పరమగీతాలు చూస్తే చూడండి, పరమగీతాల్లో
స్త్రీ పురుషులు ఎలాగిన ఒకటిగా అవటానికి, ఎలాగిన ప్రేమను పంచుకోవడానికి, ప్రేమను చూపుకోవడానికి వర్ణన, అద్భుతమైనటువంటి వర్ణన పరమగీతాలు చదివితే అర్థమవుతుంది. దేవుడు జతపరిచినటువంటి కుటుంబాలు, భార్యాభర్తలు ఒకరినొకరు అన్యోన్యంగా ఉండటానికి అవసరమైనటువంటి స్పర్శలు కానీ, టచ్ కానీ అది భార్యాభర్తలు చేయాలి, చేసుకోవాలి. అందుకోసమే అర్థం చేసుకుందాం మనం. శరీరాన్ని టచ్ చేస్తే భార్య శరీరాన్ని టచ్ చేస్తే, మేము చాలా ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో నేను మా భార్య వెళ్తూ ఉంటాం. లవ్ లాంగ్వేజ్ అని ఉంటుంది. లవ్ లాంగ్వేజ్ అంటే, లాంగ్వేజ్ అంటే భాష, ఇది లవ్ లాంగ్వేజ్ అంటే మాట్లాడుకోకుండానే కమ్యూనికేట్ అవుతుంటాం. సో ఫ్యామిలీ కాన్ఫరెన్స్లో భార్యాభర్తలు మధ్యలో చేసుకుని ఈ లవ్ లాంగ్వేజ్ విషయాల్లో ఒకసారి భార్యను అలా దగ్గర తీసుకొని అలా కౌగిలించుకొని ఆ చెంప మీదనో ఇక్కడ నుదుటి మీద అలా ముద్దు పెట్టుకున్నట్టే అప్పటిదాకా చిందులు వేస్తుంటుంది ఆమె. ఎప్పుడు నువ్వు వచ్చేది అది ఇది ఇది అన్నట్టు ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఇలా చేసావో ఏమైంది, ఇక కోపం గీపం మొత్తం. ఇది లవ్ లాంగ్వేజ్. సో ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం మన వైవాహిక జీవితం లైఫ్ లాంగ్ జీవించడానికి టచ్ అండి. ఆ సెన్సిటివిటీ స్త్రీల శరీరాల్లో ఉంది. భార్యలు అది అర్థం చేసుకోవాలి, భర్తలు అది అర్థం చేసుకోవాలి. సో ఇలాగన మనం వెళ్తే చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం. మన యొక్క ఆయుష్కాలం కూడా తేడాలు మాట్లాడుతూ ఉన్నా. ఇక్కడ నేను కొన్ని మాత్రమే రాశాను కానీ తేడాలు మాట్లాడుతున్నా. ఆయుష్కాలం తీసుకున్నా ఎవరి ఆయుష్కాలం ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఆయుష్కాలం ఏందా బాయ్ మొక్కమాట పడుతున్నావు, గట్టిగా చెప్పు. వాళ్ళకే ఎక్కువ ఉంటుందట. తేడాలే చెప్తా ఉన్నా. పుట్టినప్పుడు అంతే, ముసలాళ్ళు అయినప్పుడు అంతే. ఆడపిల్లలు చచ్చిపోయారు అనే పదం కంటే చిన్నపిల్లల్లో పిల్లోడు చచ్చిపోయాడు అనే పదం ఎక్కువ వినపడుతుంది. వయసు వచ్చిన తర్వాత కూడా ఏమవుతుంది అంటే పురుషులే ముందు చనిపోతారు. అంటే ఆయుష్కాలం పురుషులకే తక్కువ ఉంటుంది, స్త్రీలకి ఎక్కువ ఉంటుంది. అందుకనే సమాజంలో ఎక్కువ మంది విధవరాండ్రు అని వాళ్ళు కనపడుతూ ఉంటారు. సో ఆయుష్కాలంలో కూడా తేడాలు ఉన్నాయి. ఇక్కడ మీకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విషయం చెప్తాను. తేడాలు ఏంటి అని అంటే, మన శరీర నిర్మాణంలో బ్రెస్ట్ ఉంది కదా, తల్లి పాలు ఇవ్వటానికి స్త్రీలకి రొమ్ము, పురుషులు కూడా ఉంటుంది కానీ తల్లికి ఆ భార్యకి రొమ్ము అనేది. ఇప్పుడు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం. తేడాలు గమనించుకోండి. ఎందుకు ఇలా తేడా ఉంచాడు? పురుషులాగానే స్త్రీలకు ఎందుకు లేవు? సరే, పాలు ఇవ్వడానికి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే, పాలు ఇవ్వటానికి ఆలోచన చేస్తే పాలు, ఇప్పుడు జంతువులు ఉంటాయి, పాలు ఇచ్చేవి ఉంటాయి, వాటిని పొదుగు అంటారు. ఎప్పుడు పొదుగుతుంది? అది బిడ్డలకు పాలు ఇచ్చేటువంటి సమయంలో పొదుగుతుంది. అప్పుడు ఆ పొదుగంతా ఉబ్బుతుంది, ఫుల్ అవుతుంది. లేకపోతే పొదుగంతా ముడుచుకొని ఉంటుంది. మాకు ఇంతకుముందు గేదెలు అండి, మా మదర్ చేసేది. అవన్నీ తెలిసినాయి మనకి కదా. నీళ్ళు కొట్టి ముందు పొదుగును రెడీ చేస్తుంది, ఆ తర్వాత పాలు పిచ్చుతుంది.
కానీ ఇప్పుడు గమనించండి, స్త్రీలకి అలా కాదు. నీ భార్య, మీరు ఇంకా సామెతలు చదివినా, పరమగీతములు చదివినా, ఓకే, నా ప్రియుడు నా రొమ్ముల మధ్య సేద తీరుతున్నాడు లాంటి భాష ఉంటుంది. అంటే భార్యాభర్తలకి ఇలాగన వేరు నిర్మాణాలు చేసి మీరు జీవితాంతం బతకండి అని దేవుడు చెప్తే దాన్ని అర్థం చేసుకొని దైవికమైన క్రమంలో వెళ్ళాలా. నీ కొరకు సిద్ధపరచబడ్డటువంటి భార్య ఏమైపోతుంది, ఎలాంటిది అని అంటే, నీకు కంఫర్ట్ ఇవ్వడానికి, నీకు సేద తీరడానికి, అంతేకాదు నీ పిల్లలకి పాలిచ్చి పెంచడానికి నీ భార్య నిర్మాణమైంది అనే సంగతి భర్తలు తెలుసుకోవాలి. వైవాహిక జీవితంలో ఇలాంటి చూడండి, ఇలాగ వేరు నిర్మాణాలు చేశాడు కదా. ఆమెలాగా నువ్వు లేవు, నీలాగా ఆమె లేదు. లైఫ్ లాంగ్ మన జీవితంలో ఇలాగన కొనసాగుతూ రావాలి. కానీ దేవుని మరలా చెప్తాను, మీరు వేరువేరుగా నిర్మాణం అయినా కూడా దేవుని దృష్టిలో మాత్రం, దేవుని దృష్టిలో మీరు సమానమైనటువంటి వారే అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఇలాగన తేడాలు చూస్తే ప్రియులారా, స్త్రీ పురుషుల మధ్య గల తేడాలు ఆలోచన చేస్తే చాలా ఉన్నాయి. మీ బ్లడ్ వేరు స్త్రీల పురుషులు, మనకునేటువంటి హార్మోన్లు వేరే, మనకునేటువంటి నర్వ్ సిస్టమ్ వేరే, మన నాడీ వ్యవస్థ వేరే. సో ఇలాగ తీసుకుంటే అనేకమైనటువంటి తేడాలు ఉన్నాయి, నీలాగా నాలాగా. ఇప్పుడు నేను మీతో ఒక మాట మాట్లాడతా. భార్యాభర్తల మధ్యలో గొడవలు ఎందుకైతాయి తెలుసా? గొడవలు ఎందుకైతాయి అని అంటే, మనలాగా ఉండాలి అవతల వ్యక్తి అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అందుకని మనలాగా ఉండలేదు కాబట్టి గొడవలు పడతాం. మీకు అర్థమవుతుందో లేదో? నాలాగా చేయొచ్చు కదా, నాలాగా ఉండొచ్చు కదా, నేను ఆలోచించినట్టు ఈయన ఎందుకు ఆలోచించడు అని ఆమె అనుకుంటుంది. నేను ఆలోచించినట్టు ఈమె ఎందుకు ఆలోచన చేయదు అని భార్య మీద ఈయనకి కోపం. గొడవలు అందుకొస్తేనే. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు వాస్తవం తెలుసుకుంటే నీకు నీ భార్యకి, ప్రియమైన సహోదరులారా, మీకు మీ భర్తకి వేరుగా దేవుడు నిర్మాణం చేశాడు. అది తెలుసుకోవాలి. మీ మధ్యలో తేడాలు ఉన్నాయి. ఈ తేడాల్లో ఒకటి మీకు బెనిఫిట్గా ఉంది వాళ్ళకి, ఒకటేమో మీకు సుపీరియర్గా ఉంది, ఒకటేమో వాళ్ళకి ఇన్ఫీరియర్గా ఉంది. నేను ఇందాక మజిల్స్ గురించి మాట్లాడుతూ వచ్చాను. కండలు వీళ్ళేమో దొబ్బేవి, నెట్టడానికి ఉపయోగపడే కండలు అయితే వాళ్ళేమో మోయడానికి ఉపయోగపడే కండలు అని చెప్పాను కదండి. ఎలాగనా నీకునేటువంటి క్రెడిట్ నీకుంది, వాళ్ళకి ఇవ్వాల్సిన క్రెడిట్ వాళ్ళకి, నీ భాగస్వామికి ఇవ్వాల్సిన క్రెడిట్. తేడాలే ఉన్నాయి. వీటిని బ్యాలెన్స్ చేసుకోవడం. గొడవలు ఎందుకు జరుగుతాయి అని అంటే, మనలాగా ఉండొచ్చు కదా అని ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళు అలా ఉండరు, అందుకని కేకలు వేసుకుంటూ ఉంటాం, అరుచుకుంటూ ఉంటాం. అవి కొన్నిసార్లు చిలికి గాలివానలు అవుతాయి. ఆ గాలివానలు కొన్నిసార్లు అరుగుతాయి, కొన్నిసార్లు టాపు లేపుతాయి. ఓకే, ఫ్యామిలీలో ఇలాగనే జరుగుతూ ఉంటాయి. అయితే వీటిని మళ్ళీ సాయంత్రానికి సెట్ చేసుకోగలగాల. ఎప్పుడు సెట్ అవుతావు? నీకు అర్థమైతే మళ్ళీ వెళ్ళి సెట్ చేస్తావు, సారీ చెప్తావు. ఓహో, ఇలాగైతే భార్యలు ఇలాగే ఉంటారు కదా, భర్తలు ఇలాగే ఉంటారు కదా అని. సో ఇన్ని తేడాలలో అతి ప్రాముఖ్యమైనటువంటి తేడాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు బ్రెయిన్, మన మెదడు. ఎందుకనంటే మన బాడీ ఫంక్షన్స్ అంతా మన బ్రెయిన్ ద్వారానే జరుగుతాయి. అంతేనా? చదువుకున్నారు అందరు? చదువుకున్నలాగా? ఓకే, అందరూ చదువుకున్నారు, పెద్దమ్మ తప్ప. ఓకే, బ్రెయిన్, ఈ బ్రెయిన్ కూడా
డిఫరెంట్గా ఉంటుంది. స్త్రీల బ్రెయిన్ వేరే, పురుషుల బ్రెయిన్ వేరే. బ్రెయిన్ ఫంక్షన్స్ మన లైఫ్ అంతా ఉంటుంది కాబట్టి ఇక వాటి ఎఫెక్ట్ లైఫ్ అంతా వేరువేరుగా ఉంటుంది. ఈ బ్రెయిన్ చేసేటువంటి పనులను బట్టి స్త్రీలు చేసే పనులు వేరేగా ఉంటాయి, పురుషులు చేసే పనులు వేరేగా ఉంటాయి. వాళ్ళ బ్రెయిన్ వీళ్ళకి లేదు, వీళ్ళ బ్రెయిన్ వాళ్ళకి ఉంటుందా? మొదట్లోనే చెప్పాను నేను, జననాంగాల దగ్గర చెప్పాను. జననాంగాలు వీళ్ళ జననాంగాలు వాళ్ళకు ఉండవు, వాళ్ళ జననాంగాలు ఇంపాసిబుల్. కాబట్టి వీళ్ళ బ్రెయిన్ వీళ్ళదే, వాళ్ళ బ్రెయిన్ వాళ్ళదే. మీకు ఏంటన్నా బ్రెయిన్ అంటేనే మీకు ఉదాహరణ, ఎక్కువ ఎవరు మాట్లాడతారండి, ఆడవాళ్ళ మగవాళ్ళ? మీరేమంటారు? మగవాళ్ళు అంటారా? వాళ్ళు ఏమంటున్నారు? మీ మీద వేస్తున్నారు. మీరేనా? అది కూడా ఒప్పుకుంటారా? ఇది మన బ్రెయిన్ ఫంక్షన్స్లో ఉండే న్యాచురల్గా. ఇప్పుడు నువ్వు ఒకళ్ళిద్దరిని చెప్పి అనలా ఈ మాట, ఏమంటే ఫలానామే ఎక్కువ మాట్లాడుతుంది కాబట్టి అని అట్లా మాట్లాడలా. ఓవరాల్గా ఆలోచన చేస్తే మనము స్త్రీ పురుషులు అనేటువంటి మాట ఆలోచన చేస్తున్నప్పుడు వీళ్ళు ఎక్కువ మాట్లాడతారు, మరి పురుషులు తక్కువ మాట్లాడతారు. ఎందుకు అలాగ జరుగుద్ది అంటే అది బ్రెయిన్ వాడే విధానం. స్త్రీలు తమ లోపల అనేటువంటి తమ ఫీలింగ్స్ని, తమ భావాల్ని, తన ఉద్దేశాలని మాటల రూపంలోనికి తెచ్చి మాటలాడటం అనేది స్త్రీలు చేయగలిగిన పని. అలాగిన బ్రెయిన్ ఉంటుంది వాళ్ళది. మన లోపల ఉన్నటువంటి మన థాట్స్, మన ఫీలింగ్స్, మన ఆలోచనల్ని, మన భావాల్ని లోపల ఉన్నాయి. వాటిని మాటల రూపంలోనికి మార్చి పెట్టలేనటువంటి వారు, ఎక్కువగా పెట్టలేనటువంటి వారు పురుషులు. అలాగని మోగోళ్ళు అంటాం వల్ల, కానీ లోపల ఉంటాయి అన్నీ ఫీలింగ్స్, థాట్స్. నీ లోపల ఉన్న వాటిని మాటల రూపంలో పెట్టడానికి స్త్రీలు పెట్టగలుగుతారు, పురుషులు అలాగని వీళ్ళకి లేవా? లోపల భావాలు, ఆలోచనలు ఉన్నాయి, కానీ మన బ్రెయిన్ బట్టి ఆ విషయాలు అలా జరుగుతాయి. తర్వాత వారి ఇంట్రెస్టులు కానీ వారికి ఉండేటువంటి ఆసక్తి, వాళ్ళకి ఒక రకమైన ఆసక్తులు ఉంటాయి, వీళ్ళకి ఒక రకమైన ఆసక్తులు ఉంటాయి. మాటల విషయాలే ఎక్కువ, మాటల్లోనే చాలా తేడా ఉందనే విషయం అర్థమైంది కదా. పొద్దుగుకులు వాగుతూ ఉంటావు అని అంటాడు ఆయన. ఆమె ఏమంటుంది? ఇప్పుడు ముచ్చుముఖమోడు మాదిరి అని అంటుంది. ఎవరు తప్పండి అది? ముచ్చుగా ఉండడం మగవాళ్ళ తప్ప, అతిగా మాట్లాడడం స్త్రీల తప్ప? ఎవరు తప్పు? నీ భార్య ఎక్కువ వాగుతూ ఉంది, ఎవరు తప్పు? అది ఆమె తప్ప, నీ తప్ప? ఎవరు తప్పు? ఏం మాట్లాడు, గమ్ము కూర్చుంటావు అని ఎన్నిసార్లు అన్నీ వినిపిస్తుంది నీ భార్య నిన్ను? నువ్వు చెప్పు, సీనియర్, ఎప్పుడు అనలేదా? ఏం మాట్లాడు, ఎందుకు అలాగంటది? ఎవరు తప్పది? ఏమేమి వారలారా, ఓ భార్యలారా అర్థం చేసుకోండి. పురుషులు సహజంగా ఎక్కువగా తమ భావాల్ని, ఆలోచనని మాటల్లో పెట్టలేరు. పురుషులారా అర్థం చేసుకోండి, మీ భార్యలు తమ లోపల ఉన్న చిన్న ఫీలింగ్ని కూడా టపీమని మాటలు మాట్లాడగలరు. కాబట్టి వాళ్ళు మాట్లాడతారు, ఏడుస్తారు, అడుగుతారు. అది ఈ తేడా అర్థం చేసుకుంటే కుటుంబంలో ఎట్లా ఉంటుంది చూడండి. ఇది తెలియక నేను అందుకే మొదట్లో మాట్లాడాను, ఏమని? ఎక్కువగా గొడవలు ఎందుకైతాయనంటే నాలాగే ఎందుకు లేదు అని అనుకోవడం వల్లే కదా. సో తేడాలు ఉన్నాయి స్త్రీ పురుషుల మధ్యలో. నా భార్యకి నిర్మాణానికి, నా నిర్మాణానికి వ్యత్యాసం ఉంది. ఇలాంటి వారిని ఒకటి చేశాడు దేవుడు.
ఒకటి చేశారు దేవుడు. ఎన్ని వ్యత్యాసాలు మాటలు. ప్రార్థనలు చేయాలి అని అంటే స్త్రీలు ఎక్కువసేపు చేస్తారు, పురుషులు ఎక్కువసేపు చేయలేరు. ఎందుకని? వీళ్ళ భక్తి లోపమా? వాళ్ళకునే భక్తి లోపమా? అది కాదండి. సహజంగా లోపల ఉన్న వాటిని మాటల రూపంలో పెట్టలేనటువంటి ఇలాగన. అంతేకాకుండా ఇలాగన అందుకే దేవుడు నిన్ను కొత్త జన్మలోకి తెస్తే, రక్షణలోకి తెస్తే ఎమ్మటే నీకు గిఫ్ట్ ఇస్తాడు. పరిశుద్ధాత్మ అనే వరం ఇస్తాడు కదా. ఆ వరం ఫస్ట్ పనిచేసేది మన నాలుక మీదనే. కృపావరాలు చాలా వరకు అన్నీ, దాదాపు కృపావరాలన్నీ మాటల కృపావరాలే. పరిశుద్ధాత్ముడు పెంతుకొస్తున్నాడు వచ్చాడు, ఫస్ట్ పనిచేసింది నాలుకల మీదే కదా. వారు మాట్లాడుతున్నారు. అప్పటిదాకా మౌనంగా బిగుసుకుపోయినట్టుగా భయపడుతూ అట్టన్న వాళ్ళు ఇప్పుడు ఏమైతున్నారు? ఫ్లో అవుతున్నారు. కాబట్టి రక్షణలోకి వచ్చిన తర్వాత పురుషులు అర్థం చేసుకోండి, దేవా నా లోపల ఉన్నటువంటి విషయాల్ని ఎక్స్ప్రెస్ చేయడానికి నాలో అదే క్రీస్తు యేసు నందు ఉన్నవారు నూతన సృష్టి ఇంకొకసారి సృష్టించయ్యా. ఇలాగన ప్రియులరా, మాట్లాడే దగ్గరికి వచ్చేసరికి డిబేట్లు చేస్తే, డిబేట్లు ఏదైనా డిబేట్లో కూర్చుంటే భార్యలు ఎక్కువ మాట్లాడతారా, భర్తలు ఎక్కువ మాట్లాడతారా? వాళ్ళే ఎక్కువ మాట్లాడతారనే సంగతి తెలుసు. ఏదైనా తోటలో కూడా ఇదే జరిగింది, మీకు తెలుసా లేదు కదా. 3వ అధ్యాయంలో ఏదైనా తోటలో ఇదే జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు అక్కడ ఉన్నారు. మాటలు ఎవరు పెట్టుకున్నారు? భార్య పెట్టుకుంది. మాటలు భార్య మాట్లాడుతూ ఉంది. ఆదాము ఉన్నాడా లేడాడా? చాలామంది అనుకుంటుంటారు ఆదాము లేని సమయంలో స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు సర్పం ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడింది. కాదు కాదు. మీరు బైబిల్ గ్రంథం సరిగ్గా అర్థం చేసుకుంటే తిమోతికి రాసిన పత్రికలో ఆయన సంఘానికి సంబంధించి కొన్ని సూచనలు సలహాలు ఆయన ఇవ్వటానికని తిమోతిని అక్కడ వదిలిపెట్టి వచ్చిన తర్వాత 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 13వ వచనం నుండి చదువుతా ఉన్నాం. ఇక్కడ స్త్రీలకి పురుషులకి సంఘంలో వచ్చేటువంటి ఆ పరిస్థితులను బట్టి 12వ వచనములో 11 తర్వాత 10 ఆ పైన స్త్రీలు ఎట్లా ఉండాలి, వాళ్ళ అలంకరణ ఎలాగ ఉండాలి. 11వ వచనం దైవ భక్తి గలవారమని చెప్పుకునే స్త్రీలకు తగినట్టు ఉండాలి, అంతేగాని అంత దిగేసుకొని రాకూడదు. తర్వాత సత్క్రియలతో తమను తాము అలంకరించుకోవాలి. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయత నేర్చుకోవాలి. మౌనంగా ఉండవలసిందే కానీ ఉపదేశించడానికి కానీ పురుషుని మీద అధికారం చేయుటకైనా ఆమెకు సెలవు లేదు. ఇప్పుడు చూస్తాను. మొదట ఆదామును తర్వాత హవ్వను నిర్మించబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడింది. ఇప్పుడు ఆదాము మోసపరచబడలేదు, ఆయనకు తెలుసు. ఈమె మోసపోయింది. ఏదైనా తోట గురించి చెప్తున్నాడు. అది ఏదైనా తోటలో జరిగినటువంటి సందర్భం అది. ఆదాము మాట్లాడుతూ ఉంటే చాలా క్వశ్చన్స్ వేస్తుంది ఆమె. ఈ తోటలోని ఏ పండు అయినా తినకూడదని చెప్పాడా? సో ఆ డిస్కషన్లో చిన్న చిన్న రాంగ్ డైరెక్షన్ మాటలు వచ్చాయి. మీరు అక్కడ జరిగిన సందర్భం. అప్పుడు ఆదాము ఏం చెప్పాలా? డైరెక్ట్గా అడ్డుపడాలా? డైరెక్ట్గా అడ్డుపడి నో 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 అలా కదయ్యా దేవుడు ఇలా చెప్పాడు అనాలా కదా?
మీరు చావనే చావరు, ఆయనేమో చచ్చాడని చెప్పాడు, వీడు ఇలా చెప్తాడు. సో డిస్కషన్ని రాంగ్లోకి తీసుకెళ్తా అంటే మధ్యలో ఆదాము వచ్చి మాట్లాడలే, మౌనంగా ఉన్నాడు. అందుకని దేవుడు ఈ తప్పును అవ్వ మీద వేయలే, దానికి బాధ్యుణ్ణి ఆదామునే చేశాడు. అర్థమవుతుందా? కుటుంబంలో బాధ్యత ఎప్పుడు మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, నాకు మాటలు రావు కదా నేను మాట్లాడు కాదు, అవసరాన్ని బట్టి నువ్వెప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో, ఎలా నడవాలో ఆ విషయాలన్నీ. సో మాటల దగ్గర